నమస్కారం. వాగిని ఛానల్ వాళ్ళకి నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. మన పూర్వీకుల నుండి తరతరాల నుండి చెంచు గిరిజన మూలిక వైద్యంలో మా పెద్దల నుండి ఆరోగ్యంగా మూలికలతో ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినారు. చెప్పడం కారణం ఎందుకంటే ప్రతి ఒక్కసారి విడిగలు తీసుకున్నాడు స్వామి అని మాట్లాడే విధానం కాదు. ఏం విడిగలు తీసినాడు, ఏం ఉపయోగపడుతున్నాయి, ఏం చెట్లు చెప్పినాడు, అవి నిజమేనా అబద్ధమేనా మన పూర్వీకుల కాలం నుండి మీరు ఆలోచన చేసుకొని చెక్ చేసుకోండి. మన పూర్వీకులు ఎట్లా బతికినా చెక్ చేసుకున్నాక నాకు ఫోన్ చేయండి. అవి చెట్టులో పనిచేస్తాయా పనిచేయవా, ఆ చెట్లు అబద్ధమా నిజమా అని తెలిసిపోతుంది చక్కగా. ఇప్పుడు ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో రకరకాల మూలికలు చెప్తున్నారు, రకరకాల ప్రోగ్రాములు చేస్తున్నారు, రకరకాల మూలికలు ఎన్నో చెట్లు చెప్తున్నారు. నేనేం చెప్తున్నానంటే మనకు మగపిల్లల కోసము చక్కని వైద్యము. పూర్వీకుల కాలం 100 ఏళ్ళు బతికిన మగోళ్ళు రాయి లెక్క దిట్టంగా బలంగా బతికారు. 70 ఏళ్ళకు కూడా పిల్లలు కాకపోతే మళ్ళీ పెళ్ళాం చేసుకుంటూ కాపురం చేసినారు. అటువంటి వైద్యం నేను చెప్తా వినండి. ఎందుకంటే ఈ వైద్యంలో మన పూర్వీకుల కాలం నాడు మా పెద్దలు ఆయుర్వేదంతో 100 ఏళ్ళు బతికినారు. మాకు అడవిలో మాకు డాక్టర్లు లేదు, తర్వాత మాకు ఎటువంటి అందుబాటు ఉండరు. మా పెద్దలు అన్ని మూలికలతోటి సేకరించుకొని ఆ మూలికలు తిని ఆరోగ్యంగా కొండలు తిరిగి ఆరోగ్యంగా రోగాలు లేకుండా మంచిగా ఆరోగ్యంగా బతికారు. అందుకోసం ఒకటి అడవిలో మోతిక చెట్టు ఉంటుంది, తెల్ల మోతిక చెట్టు అంటారు. అడవిలో ఉంటుంది తెల్ల మోతిక చెట్టు. తెల్ల మోతిక చెట్టు పూలు, తెల్ల మోతిక చెట్టు ఆకులు, తెల్ల మోతిక చెట్టు చెక్క, తెల్ల మోతిక చెట్టు ఏర్లు. ఈ మోతిక చెట్టు తెల్ల మోతిక చెట్లు చాలామంది మాంత్రికులు, చాలామంది పూజ చేసేవాళ్ళు అయ్యా ఈ చెట్టు ఎక్కడ ఉంది మాకు కావాలా, లచ్చలు ఇస్తాం కోట్లు ఇస్తాం అని అంటారు. ఆ లచ్చలు ఇయ్యరు, కోట్లు ఇయ్యరు. ఆ చెట్టు చూపించిన తర్వాత మావాడు ఇంకొన్ని దొరకొస్తా అంటారు, కానీ ఎవరిని దొరకరారు. అవన్నీ మాకొద్దు. వైద్యం కోసం మంచి పని చేస్తుంది మగపిల్లలకు ఈ చెట్టు. ఈ చెట్టు ఉంటుంది. ఒక మోగిని చెట్టు ఏర్లు ఉంటాయి. మోగిని చెట్టు అంటే అది ఒక మోగిని చెట్టు ఏర్లు ఉంటాయి. ఆ చెట్టు కూడా మోగిని చెట్టు అని ఉంటుంది. ఇంకా ఏర్లు మోగిని చెట్టు ఏర్లు, ఇవి మోగిని చెట్టు ఏర్లు. భూమిలో ఏర్లు ఉంటాయి. ఈ మోగిని చెట్టు ఏర్లు, తర్వాత తెల్ల మోతిక చెట్టు సమూలము. నేను అత్తిపత్తి గురించి చెప్పాను, ఎంపల చెట్టు గురించి చెప్పాను, తర్వాత మొగలింగ చెక్క చెప్పాను, తర్వాత మొగసిరి గడ్డ ఏర్లు చెప్పాను. అన్నిటికంటే ఇది చాలా పెద్ద వైద్యం. అయ్యా ఇన్నాళ్ళు ఎందుకు లేటు చేసినావు, ఎందుకు చెప్పలేని నేను అడగొచ్చు. ఎందుకంటే మా పెద్దలు ఒక రాగి పత్రంలో రాసినారు. అప్పుడు పూర్వకాలం కాగితాలు లేవు, బుక్కులు లేవు. రాగి పత్రం మీద రాసినది ఒక బాపనేని పట్టుకొని దాన్ని బాగా నీట్గా చూసుకొని దాన్ని మొత్తం కంఠపాఠం చేసి ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాం. ఎందుకు ప్రోగ్రాం చేస్తున్నట్టే చాలామంది మగపిల్లలకు తిండి నుండి కానీ, గుట్కాల నుండి కానీ, మందు నుండి కానీ, వాళ్ళు చేసుకున్న తప్పుల నుండి కానీ, వాళ్ళు అస్తపేయం చేసుకొని తర్వాత ఫుడ్ నుండి కానీ నాడి చచ్చిపోయి ఎదారి చేసుకుంటూ భార్యను ముట్టుకోవాలంటే భయపడుతున్నారు. అందుకోసం భయపడకుండా మనము బలంగా ఎప్పుడెప్పుడు మనకు కావాలన్న ఉద్రేకం అనేది మన బాడీలో వస్తుంది. మూలికలతోటి మంచిగా బలంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ మాట ఎందుకు చెప్తున్నంటే ఈ వైద్యం మా కాడ ఉంటుంది. దీని పౌడర్ ఉంటుంది. ఏర్లు ఆ సమూలం తీసుకొని ఒక పౌడర్ తయారు చేసి ఉంటాను. ఆ పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని మంచినీళ్ళు కానీ పాలలు కానీ కలుపుకొని చూడండి. మీరు ఎక్కువ రోజులు తీసుకోకండి, 15 రోజులు తీసుకోండి, 10 రోజులు తీసుకోండి. ఆ మందు పనిచేసిందనుకో ఈ కోర్సు 3 నెలలు ఉంటుంది. 3 నెలలు వాడితే నువ్వు కనీసం అంటే 10 సంవత్సరాల వరకు తగ్గదు. 100 శాతం కాదు, 1000 శాతం కాదు, 1 కోటి శాతంగా పనిచేస్తుంది. మంచి బాడీలో వేడి తగ్గుతుంది, ఉష్ణం తగ్గుతుంది, వీరికి అభివృద్ధి పెరుగుతుంది, బలం వస్తుంది, మంచి బలంగా ఉంటాడని అందరికీ మగపిల్లలకు, నాకంటే పెద్దోళ్ళకు, చిన్నోళ్ళకు, వైద్యులకు, డాక్టర్లకు అందరికీ ఆదివాసి గిరిజన వైద్యం అబద్ధం కాదు, నిజం చెప్తున్నా. అందరు చూడండి, ఒకసారి వీడిగా చెక్ చేసుకొని ఆ చెట్ల గురించి చూసుకొని వాడుకొని మీరందరూ 10 మందికి చెప్పుకుంటారు. ముందు ఒక్కటి తింటే ఊర్లో ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంది. ఈ సమస్య నుండి గడ్డపడాలంటే మీ ఫుడ్ బాగాలేక, నీళ్లు బాగాలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ మూలికలు మీరు ఉపయోగించుకుంటే ఈ చూర్ణం మా కాడ ఉంటుందని చక్కగా మొగోడు అనిపించుకుంటారని అందరికీ నమస్కారం పెట్టి
సెలవు తీసుకుంటాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.